రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి డిఎస్ నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ బాధితులందరూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చారు. అసలు ఎందుకు జియో నంబర్ MS 107/74 ఏం చెప్తుంది, అసలు ఫామ్ నంబర్ 3 and 4 వాళ్ళకి ఎందుకు ఇప్పటి వరకు ఉద్యోగాలు నియమించలేదు, అట్లాగే జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకంగా రూల్స్ పెట్టి నియామకాలను జరుపుతున్నటువంటి విద్యాశాఖ డైరెక్టర్ని కూడా వీళ్ళు కలిసిరంట. అయినా కూడా ఇప్పటి వరకు అసలు వాళ్ళకి ఏ రకంగా కూడా స్పందించినటువంటి అధికారుల విషయంలో నిజంగా బేజారు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వచ్చి ఒకసారి వాళ్ళు మాట్లాడదాం. వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నియామకాల్లో ఎలాంటి అన్యాయం జరుగుతుందని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పుండే, అసలు ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎందుకు అసలు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ప్రభుత్వానికి? జియో MS 107 చెప్తారు మేడం. ఏమని అంటే జియో MS 72లో మేము క్లియర్గా అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3 అని ఉంటుంది. అనెక్సర్ 1లో గేమ్స్ లిస్ట్ ఉంటుంది. టోటల్ 29 గేమ్లు ఉంటాయి. ఆ 29 గేమ్స్ ఆడిన పర్సన్స్ తెలంగాణ రిక్వైర్మెంట్లో ఎలిజిబుల్ అవుతారు. అయితే మేము 29లో మా గేమ్ ఉంది మేడం. అయితే అనెక్సర్ 1, అనెక్సర్ 2 మాత్రం ఫాలో చేయమని చెప్తుంది 107. అయితే 107 అనెక్సర్ 2లో ఏముంటుంది, పొజిషన్స్ ఉంటాయి. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చిన పర్సన్కి ఫస్ట్ ప్రియారిటీ, సిల్వర్ మెడల్ వచ్చినది సెకండ్ ప్రియారిటీ, బ్రాంజ్ థర్డ్, అలా టోటల్ ప్రియారిటీస్ 90 ఉంటాయి మేడం. 90లో నాది సౌత్ జోన్ మేడం, 51వ ప్లేస్. అయితే నాకు జాబ్ రాకుండా 86 ఉన్న జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇచ్చారు. అయితే దీని తరపున మేము ఎన్నోసార్లు కోర్టులో కూడా కేసు వేసినాము. కోర్టులో కేసు వేయకన ముందే రేవంత్ రెడ్డి గారే సయాన ఇంటెలిజెన్స్ త్రూ ఏమని తెలిసిందంటే, అది నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగింది కదా, వీళ్ళకి మనం న్యాయం చేద్దామని చెప్పేసి రీవెరిఫికేషన్ పెట్టారు. రీవెరిఫికేషన్ పెట్టేసిన తర్వాత నవంబర్ 18, 19, 20 3 రోజులు వెరిఫికేషన్ చేసి ఇప్పటిదాకా రిజల్ట్ ఇవ్వట్లేదు మేడం. రిజల్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అని మేము డిఎస్సికి పోతే శాట్ వాళ్ళు పంపలేదంటారు. శాట్ వాళ్ళు ఏమంటారు, లేదా డిఎస్సికి పంపించేసామంటారు. అంటే వీళ్ళు వాళ్ళ మీద దోసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద దోసుకుంటారు, కానీ రిజల్ట్ మాట ఇవ్వట్లేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన, కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీకు సానుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుందా, లేదంటే ఆయన ముందుండి వెనకాల అధికారులతో ఏమన్నా నడిపిస్తుందా? ఎట్లా అంటే ఎవరు తప్పిదం వల్ల మీకు అర్హత ఉన్న వాళ్ళకి జాబ్ రాలేదనుకో? ఒకటి మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుందో తెలియట్లేదో నాకు తెలియదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన వాడిని. ఊరు మొత్తం నా తరఫున ఒక 100 ఓట్లు చీల్చి టీఆర్ఎస్ నుంచి నేను కాంగ్రెస్కి వేయించాను మేడం ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు నా ముఖం నేను అద్దంలో చూసుకొని పేడ కొట్టుకున్నట్టు చూస్తున్నా, పేడ కొట్టుకుంటుంటే అనిపిస్తుంది. ఊర్లో ముఖం లేదు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎలాంటి నేను వెరిఫికేషన్ టైంలో కూడా నేను మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క రోజు కూడా నేను రాంగ్ మెసేజ్ పెట్టలేదు, నెగిటివ్ మెసేజ్ ఇవ్వలేదు. బట్ ఈరోజు చెప్తున్నాను, ఒక 10 days లోపల మా రిజల్ట్ ఇవ్వకపోతే మీరు రిక్వైర్మెంట్ మొత్తం 3 రోజులు కంప్లీట్ చేసిన, ఒక 1 month లోపల కంప్లీట్ చేసిన వాళ్ళు 9 నెలలు పడుతుంది. ఎందుకు మేడం? మాకు జాబ్ వస్తుందా రాదా? వస్తుందని చెప్పండి, లేదంటే రాదని చెప్పండి, అంతేగాని ఇంకా ఎన్ని రోజులు మేడం? జాబ్ ఈ తాత్సారం చేయడానికి రీజన్స్ ఎక్కడ ఆగుతుంది? సో ఫామ్ 1, 2 వాళ్ళకి ఇచ్చినప్పుడు 3, 4 వాళ్ళకి ఇవ్వడానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మేడం? ఇప్పుడు జియో MS 107 ఇక్కడ 72లో ఏమని చెప్తుంది మేడం? క్లియర్గా ఏమని చెప్తుంది అంటే, మీరు జాబ్స్ అనేది క్లియర్ అంటే పైనుంచి ఆర్డర్ ప్రకారం రావాలి. ఒలింపిక్స్ దగ్గర నుంచి కింది లెవెల్ వరకు రావాలి. ఒలింపిక్స్ లేని పర్సన్, ఒలింపిక్లో లేకపోతే అంటే ఇంటర్నేషనల్ లేకపోతే నేషనల్స్కి ఇవ్వు, నేషనల్స్ లేకపోతే సౌత్ జోన్కి ఇవ్వు, యూనివర్సిటీకి ఇవ్వు. నేను అవేమి అంటే మేము సౌత్ జోన్ ఆడిన వాళ్ళము మా కాదనుకొని చిన్న ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్ ఆడిన వాళ్ళకి ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్ ఆడిన వాళ్ళకి జాబ్లు ఇస్తావు, యూనివర్సిటీ వాళ్ళకి జాబ్లు ఇవ్వవా? ఇది ఎక్కడ న్యాయం మేడం? అంటే వాళ్ళ ప్రియారిటీ 86, నా ప్రియారిటీ 51. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 1వ ర్యాంక్ పెద్దదా, 10వ ర్యాంక్ పెద్దదా అంటే నాది 10వ ర్యాంకే పెద్దది అంటున్నాడు. అంటే నంబర్లో పెద్దగా ఉంటే పెద్దది అనుకుంటున్నాడు, కానీ చిన్నగా అని చెప్పట్లేదు. అది మేడం. అంటే ఎట్లా ఫైట్ ఎట్లా ఉండబోతుంది మరి? మీరు ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వచ్చిర్రు, సో ఎవరిని కలుస్తారు? ఎందుకంటే విద్యాశాఖ డైరెక్టర్ ని కూడా కలిసిరంట. బట్ ఎట్లా అంటే మీకు హామీ భరోసా ఇయ్యలేదంట. ఈవి నరసింహారెడ్డి సార్ క్లియర్గా చెప్పారు మేడం, 1 weekలో రిజల్ట్ ఇస్తామని. 1 weekలో రిజల్ట్ ఇస్తామన్నారు, ఇప్పటిదాకా రిజల్ట్ ఇవ్వట్లేదు. అతను వెళ్ళిపోయింది. ఇప్పుడు నవీన్ నికోలా సార్ వచ్చిండు, అతను పోతాడు. అట్లా 10 మంది వచ్చిపోతున్నారు. మా రిజల్ట్ ఏది మరి? మా రిజల్ట్ ఏది? ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అధికారులు వస్తున్నారు పోతున్నారు. అంటే నాకు తెలిసి ఈ విషయము ఇంకోటి ఏంటంటే, విద్యాశాఖకి వేరే మీకు చేత కాకపోతే వేరే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి వెళ్ళి కలుస్తాము. ఇప్పుడు విద్యాశాఖ మినిస్టర్ సీఎం అయిపోయా, మా ఎమ్మెల్యే దగ్గర పోతే మా ఎమ్మెల్యే ఏమంటుంది, విద్యాశాఖ మినిస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయిండు, సీఎం అయిపోయిండు, నేను వెళ్ళలేను, నాకు ఇది లేదు, నాకు ఆ క్యాపబిలిటీ లేదు, మీరు మినిస్టర్ త్రూ వెళ్ళండి అంటారు. అది మేడం. థ్యాంక్ యూ.
మరొక బాధితురాలు ఉన్నారు, మాట్లాడిద్దాం. అసలు జిల్లాకి ఒక్కొక్క రూల్ తోటి నియామకాలు జరిగాయంట ఈ స్పోర్ట్స్ కోటాలో, నిజమేనా? నిజమే అండి. ఒక్కొక్క జిల్లాలో ఫామ్ 3 వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాటిని మేము ప్రశ్నించగా నవంబర్ 22, 23 డేట్స్లలో రీవెరిఫికేషన్ పెట్టారు. ఎంతమందికి 393 పీపుల్స్కి పెట్టారు. దాని రిజల్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని 10,000 పోస్టులని 1 మంత్లో 20 డేస్లో నింపిన ఇచ్చిన సీఎం మా పోస్టులు మాత్రమే ఫిల్ చేయట్లేదు. అన్ని ఆఫీస్ చుట్టూ తిరిగాం. రేపు మాపు ఈరోజు వస్తాయి, 1 వీక్లో వస్తాయి. డిఎస్సి ఆఫీస్కి వెళ్తే స్పోర్ట్స్ వాళ్ళ మీద శాట్ వాళ్ళ ప్రాబ్లం ఉంది, వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదని. వీళ్ళ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఎందుకు ఉంటుంది, మా డ్యూటీ మేము చేశామని శాట్ వాళ్ళు చెప్పడం. ఇక్కడికి అక్కడికి 8 మంత్స్ నుంచి తిరుగుతూ ఉన్నాము. కానీ ఇప్పటికి వరకు ఇవ్వలేదు. ఇస్తామన్నది కూడా ఎవరు చెప్పట్లేరు. ఏమన్నా అంటే నరసింహారెడ్డి సార్ వాళ్ళు కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైనా రావచ్చు. 10 డేసే పట్టొచ్చు, 1 ఇయరే పట్టొచ్చు, 10 ఇయర్స్ పట్టొచ్చు, 100 ఇయర్స్ పట్టొచ్చు. అంటే 100 ఇయర్స్ ఎవరు ఉంటారు? నీకు అలానే జరిగింది. ఒకప్పుడు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అందరము. ఆ స్టేజ్లో ఉండి అలా అధికారులు ఇట్లా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? అసలు నియామకాల విషయంలో ఇంత తాత్సారం చేయడానికి నువ్వేం చెప్తావు? అంటే 9 నెలల గడువు మామూలు విషయం కాదు. సో కొంతమందికి అంటే అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం, అర్హత ఉన్న వాళ్ళని డిలే చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అది అస్సలు న్యాయం అని కూడా అన్నాను. అది జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను వచ్చిన నాకు కూడా వస్తే రాదా అన్నది కాదు, మాకే రావాలంటే ఆ రీవెరిఫికేషన్ రిజల్ట్ ఇవ్వండి, మాకు న్యాయం జరిపించండి, అంతే. మా తరపు నుంచి మేము కోరుకున్నది అదే. థ్యాంక్ యూ మేడం. నా పేరు రత్న వెంకటేష్, మా నల్గొండ డిస్టిక్. ఇప్పుడు 2024 స్పోర్ట్స్ కోటా ఫలితాల్లో కొన్ని గందరగోళాలు జరిగిన కాడ అక్కడ ఏమైందంటే నిజమైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను వదిలిపెట్టి ఫేక్ సర్టిఫికేట్లు అయిన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏమైందంటే ఈ ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టిరని మేము ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాము, అధికారుల చుట్టూ తిరిగాము. ఎవరి చుట్టూ తిరిగినా కానీ మాకు ఇలాంటి ఫలితం లేకుండా అయిపోయింది. అదే ఈసీ నరసింహారెడ్డి సార్ గారు ఏం చేశారంటే మరొకసారి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని మరోసారి రీవెరిఫికేషన్ పెట్టించిండు. 393 మందిని జీసీపీ కాలేజీ దోమలగూడ వేదికగా తీసుకొని రీవెరిఫికేషన్ మళ్ళీ చేసి వారం రోజుల తర్వాత రిజల్ట్ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికీ 10 నెలల దగ్గర రావస్తున్నా కానీ మా రిజల్ట్ మాకు ఇవ్వడం లేదు. దీనివల్ల మాకు ఎలాంటి దిక్కుచోతం పరిస్థితిలో ఉన్నాం. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగినాం, డిఎస్ ఆఫీస్ చుట్టూ పోతున్నామో శాటోల కాడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎల్బీ స్టేడియంలో అక్కడికి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు మేము ఆల్రెడీ ఫైల్ చేసి డిఎస్ ఆఫీస్కు పంపించామని. అధికారులను కలిసినా కూడా కనీసం మీ అర్హత ఉన్నటువంటి పోస్టుల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఏమో మేడం తెలియదు, ఇట్లా డిలే చేస్తారు. మాకైతే తెలియదు. మా నిజమైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకైతే న్యాయం జరగలేదు. దొంగ సర్టిఫికేట్లు అమ్ముడు పోయిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. గవర్నమెంట్కు ఏం చెప్పదలుచుకున్నాం అంటే మా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు మాకు ఇచ్చి విచారణ జరిపి ఈ దొంగ సర్టిఫికేట్లు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. యాక్చువల్గా 2024 డిఎస్సి పాత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చెళ్ళింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో ఇంకా పోస్టులు కలిపి మళ్ళీ రీనోటిఫికేషన్ అని ఇచ్చారు. అందులో స్పోర్ట్స్ కోటా 2% అనేది నోటిఫికేషన్లో యాడ్ చేయడం వల్ల ఒక రాష్ట్ర వ్యాప్తంగా 102 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్ చేసిన పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన దశల వారీగా అందరికీ పోస్టింగ్లు ఇస్తూ వస్తుండు. సో మేము పోస్టింగ్లు ఇస్తున్నామనే హడావిడిలో అప్పుడు గవర్నమెంట్ అధికారుల మీద ఒత్తిడి చేసి విద్యాశాఖ పైన వెంటనే మాకు పోస్టింగ్ల ఆర్డర్ కాపీస్ ఇవ్వండి, మేము నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన అప్పుడు స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల యొక్క వెరిఫికేషన్ సరిగా చేయకుండా వెంటనే ఆదరబాదరగా లిస్టు గవర్నమెంట్కి అందించడం జరిగింది. ఆ వెంటనే ఆదరబాదరగా చేసిన లిస్టులో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దాని గురించి మేము 3 నెలలు గవర్నమెంట్ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి మేము రీవెరిఫికేషన్ పెట్టించండి, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అని చెప్పి మేము గవర్నమెంట్ వేడుకున్నాం. అధికారుల చుట్టూ తిరిగినాం, కోర్టుకు కూడా వెళ్ళాం. అప్పుడు మాకు రీవెరిఫికేషన్ కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చిందంట కదా. ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా నియామకాల విషయంలో ఎందుకు గవర్నమెంట్ అసలు ఆ కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా నియామకాలు చేసింది అనుకుంటున్నారు? అదే మేడం చేశారు. దాని గురించే మళ్ళీ రీవెరిఫికేషన్ గవర్నమెంటే కండక్ట్ చేసింది. జీసీబీ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ దోమలగూడలో మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అందరినీ పిలిచి ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 1 వీక్లో ఫైనల్ లిస్ట్ చేసి సరైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ 1 వీక్లో ఇస్తామని చెప్పారు. కానీ ఆ 1 వీక్ కాస్త ఇప్పుడు 10 నెలలు గడుస్తున్నాయి. మేము కలవని అధికారం లేదు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనరు అండ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్టర్సు
ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాం, ఒక సీఎం కానీ కలవలేదు. సీఎం గారి పర్సనల్ సెక్రటరీని, సిఎస్ కానీ అందరినీ కలిసాం, అందరికీ రెఫరెండం ఇచ్చాం మేడం. ఇట్లా మా దగ్గర ఉన్న ప్రతి రెఫరెండం ప్రతి ఒక్కరికి ఇట్లా విద్యాశాఖ సెక్రటరీ మేడం యోగితా రాణా గారికి ఇచ్చాం, మరియు సీఎం గారి సెక్రటరీకి ఇచ్చాం. అలాగే ఇట్లా ప్రతి ఆఫీస్లో ప్రతిసారి ప్రతి ఒక్క మినిస్టర్ను, స్పోర్ట్స్ మినిస్టర్ను, ఆ ప్రజాభవన్ అండి, ప్రజాభవన్ కాదు పనికి మాలిన భవన్ ఏం లేదండి, 100 సార్లు తిరిగినాం, ఒక్క పని జరిగింది లేదు. కనీసం అసలు ప్రభుత్వం నడుస్తుందా లేదా రాష్ట్రంలో? ఇన్నిసార్లు అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం, మా సమస్యను ఏమైనా పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అలా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అక్కడ చిన్నారెడ్డి గారు ఆయన స్పందిస్తుండు, కానీ ఆయనకు రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేసేవాళ్ళు, మా రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అప్పటికి తిరిగి మేము గత 2 నెలల క్రితం విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి కూడా చేయడం జరిగింది, అక్కడ ధర్నా చేసాం. దాని తర్వాత ఇవాళ ప్రెస్ క్లబ్లో మేము మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదిక అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కానీ అనివార్య పరిస్థితుల వల్ల కొంతమంది పక్కవారు చేసిన మిస్టేక్, వాళ్ళు చేసిన దానికి కనీసం మాకు అవకాశం లేని పరిస్థితి. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, కోరుతున్నాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే మా యొక్క ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా, డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వెంటనే పూర్తి చేసి మా రిజల్ట్ ఇచ్చి మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, కోరుతున్నాం. అంటే పై స్థాయి అధికారుల నుంచి క్రింది స్థాయి అధికారుల వరకు, అంటే ఆల్మోస్ట్ మినిస్టర్స్ దగ్గర నుంచి సో కింది స్థాయి అధికారుల వరకు కూడా మీరు అందరినీ కలిసినా కూడా మీ పని ముందటికి జరగకపోవడాన్ని ఎట్లా చూస్తారా? నిర్లక్ష్యంగానే మేము ములుగు జిల్లా నుంచి అప్లై చేసుకున్నాం మేడం. నవంబర్లో రీవెరిఫికేషన్ అయిపోయింది, అవకతవకలు జరిగినాయని రీవెరిఫికేషన్ చేసిండ్రు, అయిపోయింది. రిజల్ట్ వారంలో ఇస్తామని చెప్పినాక వారంలో రిజల్ట్ ఇవ్వలేదు. జనవరిలో మళ్ళీ జరిగింది, హై లెవెల్ కమిటీ వేసి రీవెరిఫికేషన్ మళ్ళీ చేసిండ్రు. అప్పుడు రిజల్ట్ మార్చి 28 10 డేస్లో రిజల్ట్ ఇస్తామని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు. 10 డేస్లో మీ పోస్టింగ్ ఇస్తే హెచ్జిటి స్పోర్ట్స్ కోటా వాళ్ళకని ఈనాడు పేపర్లో అన్ని పేపర్లలో ఇచ్చారు స్టేట్మెంట్. 10 రోజులలో ఇస్తారా అనుకున్నది, ఇప్పటి వరకు రిజల్ట్ ఇవ్వలేదు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఈ గవర్నమెంట్. రిజల్ట్ ఇవ్వమని అడుగుతున్నాం. గవర్నమెంట్ మీద మాకు నమ్మకం కలగాలంటే మా రిజల్ట్ ఇస్తేనే వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. వచ్చే స్థానిక ఎలక్షన్స్లో ఓట్లు వేస్తాం, లేకుంటే లేదు. సో నియామకాల విషయంలో ఇట్లా గ్యాప్ పెంచుకుంటూ పోయే విధానాన్ని ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే మీరు చేయాల్సిన పనులల్లా చేసిర్రు, అధికారులను కలవడానికి పోయిర్రు, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, సో పబ్లిక్ సెల్స్లో మాట్లాడడం జరుగుతుంది. సో ఇంత చేస్తున్నప్పటికీ మీ నియామకాలను అంటే అర్హత కలిగిన వాళ్ళకు ఉద్యోగాలను ఇచ్చే విషయంలో ప్రభుత్వం హామీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయలేకపోతుంది? అది అధికారుల అసమర్థత అని భావిస్తున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు జివో 74 ప్రకారం 1 to 90 ఆర్డర్ అప్లికేషన్, డిఎస్సి అప్లికేషన్ ఫామ్లో ఏం చేశారంటే మీరు స్పోర్ట్స్ పర్సనా అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఎస్ అని పెట్టగానే మాకు 1 to 90 ఆర్డర్స్, మీరు దీంట్లో ఏ పొజిషన్ ఉన్నారో దాన్ని ఫిలప్ చేసుకోమన్నారు, టిక్ చేసుకున్నాం. దాని ప్రకారం మాకు ఉద్యోగాలు కేటాయించాలి. వీళ్ళు తర్వాత ఏదో మళ్ళీ వేసి ఫామ్ 1 ఫామ్ 2కే ఇస్తామని అన్నారు. ఒకవేళ జివో 74 ప్రకారం అనెక్సర్ 2 ప్రకారం దాంట్లో ఫామ్ 1 2 3 4 అంటే 1 లేకుంటే 2కు, 2 లేకుంటే 3, 3 లేకుంటే 4 ఇట్లా సీరియల్గా ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. లేదా 1 to నుండి 90 ఆర్డర్స్ వాళ్ళు చూపించినటువంటి డిఎస్సి అప్లికేషన్లో చూపించినటువంటి 1 to 90 ఆర్డర్ ప్రకారం అవైనా దాంట్లో ఉన్న రేషియో ప్రకారం వాళ్ళు దాన్ని ఫాలో కావాలి. అలా ఫాలో కాలేదు. దాని మీదనే మా మిత్రులు కొందరు కేసేసి కోర్టు ద్వారా ఫైట్ చేస్తే కోర్టు ఆల్రెడీ ఇవ్వమని చెప్పింది. అయినా కూడా వీళ్ళు రేపిస్తాం, మాపిస్తాం. శాట్కి పోతే మా దగ్గర ఫైల్ లేదు డిఎస్సి ఆఫీస్లో, డిఎస్సి ఆఫీస్కి పోతే మా కాడ లేదు, శాట్ కార్డు ఉందని ఇట్లా వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్తారు. ఇది ఎందుకు తాత్కారం చేస్తారు, ఎందుకు లేట్ చేస్తారని మాకు అర్థమవుతుంది. 100 కుటుంబాలు మేడం, ఒక కుటుంబానికి కనీసం ఒక 4-5 ఆధారపడతారు వాళ్ళ మీద. ఇప్పుడు అసలే ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి అప్పులు చేసి మేము ట్యూషన్ సెంటర్లకు పోయి, కోచింగ్ సెంటర్లకు పోయి, రూమ్లలో తినక 5 రూపాయల భోజనానికి మేము తినుకుంటూ చదువుకున్నాం. ఇట్లా చదివిన క్రమంలో ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని మేము ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చినట్టే వచ్చి నోటికాడి బుక్కను అట్లా ఆపినట్టు అయిపోయింది. ఓపెన్ కేటగిరీలో పెట్టేసి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి నియామకాలన్నింటినీ కూడా సో ఇచ్చేసిండ్రు అంటున్నారు. నిజంగా వాటి ద్వారా అర్హత లేని వాళ్ళకు ఉద్యోగాలు అందాయి అంటారా? అవును మేడం. ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయి. ఈ 100 పోస్టులలో 33 మందికి ఇచ్చారు. దాంట్లో కొన్ని దిక్కుల స్టేట్ వాళ్ళకి ఇచ్చారు, నేషనల్ వదిలిపెట్టి. కొన్ని దిక్కులేమో నేషనల్ వాళ్ళకి ఇచ్చినప్పటికి అయితే వాళ్ళు ఇచ్చిన ప్రకారం అంటే 1 to 90 ఆర్డర్ ప్రకారం ఇస్తే అది కరెక్టే ఉంటుంది.
కానీ వీళ్ళు అలా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. అంటే జీవో ఎంఎస్ నంబర్ 107 కావచ్చు, లేదంటే 74 కావచ్చు, వీటన్నిటిని కూడా ఫాలో అవ్వకుండా ఇచ్చినటువంటి ఉద్యోగాల ఇవన్నీ. అంతే కదా మేడం. మరి వాళ్ళు ఆల్రెడీ ఒక 6 నెలల క్రితం మేడం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2 months తర్వాత 96 మెంబర్స్కి మేము జాబ్ ఇస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అది అయ్యి కూడా 6-7 నెలలు అవుతుంది, మరి ఇంకా ఇవ్వట్లేదు. మేము తర్వాత పోయి అడిగితే ఇస్తాం అని అంటారు. మొత్తానికైతే ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి డిఎస్సి నియామకాల విషయంలో అన్యాయం జరిగిందంటూ మాత్రం 100 అభ్యర్థులు, అంటే వాళ్ళ వెనకాల 100 మంది కుటుంబాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డెక్కారు. ఎందుకంటే వారం రోజుల్లో రావాల్సిన రిజల్ట్ 9 నెలలు 11 నెలలైనా రాకపోవడం, ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఇంకో అధికారి, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో అధికారి పేరు చెప్పడంతో తాత్సారం చేస్తారు తప్ప ఇందులో విచారణ జరపడం కానీ, ఎందుకంటే కోర్టు ఆర్డర్ కూడా ఉంది ఈ విషయంలో. కోర్టు ఆర్డర్ రిజల్ట్ ఇవ్వమని ఇచ్చినప్పటికీ కూడా అధికారుల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తారు అనేదే వీళ్ళ ప్రశ్నగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ 100 మంది స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి డిఎస్ అభ్యర్థుల విషయంలో అర్హత కలిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటూ, ఎందుకంటే ఇప్పటి వరకు జీవో నంబర్ ఎంఎస్ 107 కావచ్చు, 74 కావచ్చు, ఈ జీవోలను ఫాలో అవ్వకుండా వీళ్ళు తాత్సారం చేయడం వల్లనే ఇదంతా అన్యాయం జరుగుతుంది. సో ఇప్పటికైనా విచారణ జరిపించాలి. మాకు సంబంధించినటువంటి అర్హత ఉన్న వాళ్ళకే స్పోర్ట్స్ కోటాల్లో నియామకాలు జరిగితే నిజంగా గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది, విలువలు ఉంటాయి, క్రీడా రంగంలోకి మరింత మంది వచ్చేందుకు కూడా ఆస్కారం ఉండే అవకాశాలు ఉంటాయనేసి కూడా స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా వాళ్ళ బాధను వెలిబుచ్చుతున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.